హలో నమస్తే. ఎప్పట్లాగే మరో వారం వచ్చేసింది. ఈ వారం బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీస్ సందడి చేస్తుండగా, అలాగే మరోవైపు పలు ఆసక్తికర చిత్రాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. ఏ మూవీస్ రిలీజ్ అవుతున్నాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అవార్డులు అందుకునే టాలీవుడ్ మూవీ గాంధీ తాత చెట్టు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె శివకృతి వేణి ప్రధానమైన పాత్రలో నటించిన తొలి చిత్రం గాంధీ తాత చెట్టు. పద్మావతి మల్లాది దర్శకురాలిగా చెట్టుకి మనిషికి ఉన్న అనుబంధాన్ని చెప్పేలా రూపొందించిన సినిమా ఇదని బాక్సాఫీస్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటిగా, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆఫ్ ది ఇండియన్ లాంటి పలు పురస్కారాలు సొంతం చేసుకొని ఈ నెల 24న థియేటర్లో రిలీజ్ కానుంది. చిత్రంలో గాంధీ సిద్ధాంతాన్ని అనుసరించే ఒక అమ్మాయిలాగా శృతి కనిపిస్తుంది. పాత్ర డిమాండ్ కొరకు గుండు కూడా చేయించుకుందట. పుట్టిన ఊరిని కాపాడేందుకు ఏం చేసింది, ఆ గ్రామంలో అసలు ఏం జరుగుతుంది ఈ విషయాలు ఆసక్తిగా తెరకెక్కించామని చిత్రబృందం చెబుతుంది. ఇక తెలుగులో వస్తున్న ఐడెంటిటీ. టోబిదో థామస్, త్రిష ప్రధాన పాత్రలో అఖిల్ పాల్, అనస్ ఖాన్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ చిత్రం ఐడెంటిటీ ఇప్పటికే మలయాళంలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న మూవీ ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. కేసు విషయంలో సిఐ లెవెల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే కానీ రోడ్డు ప్రమాదకు గురైన ఆలీ మనుషుల్ని గుర్తుపట్టలేకపోతాడు. ఇషాకు సాయం చేసేందుకు వచ్చిన హారక్ ఏమయ్యాడు? ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించామని చిత్రబృందం చెబుతుంది. వైమానిక దాడి ఆధారంగా తెరకెక్కిన మూవీ స్కై ఫోర్స్. ఈ మూవీలో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించగా ఆయన ఇందులో వింగ్ కమాండర్ గా కనిపించనున్నారు. సారా అలీ ఖాన్ కమ్రాత్ కీలక పాత్రలు పోషించగా, భారతదేశ తొలి వైమానిక దాడి ఆధారంగా సందీప్ కేర్లని తెరకెక్కించారు. ఈ నెల 24 నుండి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. డిఆర్ కృష్ణ వస్తున్నాడు అంటున్నారు. అక్షయ్, మేనితా బైజు, ఐశ్వర్య లీడ్ రోల్ లో నటించగా, దినేష్ బాబు ఈ మూవీని తెరకెక్కించగా, ఈ మూవీలో కృష్ణుడికి ఆయన భక్తుడికి మధ్య చోటు చేసుకునే సంఘటనల సదహారమే ఈ చిత్రం అంటూ బృందం అయితే తెలియపరుస్తుంది. ఈ నెల 24 నుండి ఈ మూవీ థియేటర్ లో రిలీజ్ కానుంది. చేసింది ఎవరు అంటున్నారు. బాలకృష్ణ, పూజా రామచందర్ వర్మ కలిసి నటించిన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. బాల దర్శకురాలిగా తెలిసిన కథ అయినా గానీ ప్రేక్షకుల్ని ఇంట్రెస్టింగ్ కలిగించే కథాంశంతో ఉత్కంఠం పరిచేలా తీర్చిదిద్దామంటున్నారు. మూవీ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని మూవీ టీం చెబుతున్నారు. మూవీ ఈ నెల 24 నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. తల్లి సెంటిమెంట్ తో వస్తున్నాం అంటున్న తల్లి మనసు. సీనియర్ డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య సమర్పణలో ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కిన చిత్రం తల్లి మనసు. రచయిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, స్వాతి సహత్య ప్రధాన పాత్రలు పోషించగా, మూవీకి వి శ్రీనివాస్ దర్శకత్వం వహించగా ఈ నెల 24 నుండి ఈ మూవీ థియేటర్ లో రిలీజ్ కానుంది. ఇక భారతీయ భాషలో వస్తున్న హాంకాంగ్ వారియర్స్ స్లాట్స్ నేపథ్యంతో తెరకెక్కిన చైనీస్ మూవీ హాంకాంగ్ వారియర్స్. చైనాలో గత ఏడాది వేసవిలో విడుదలైన ఈ మూవీ అక్కడ అత్యంత ఆధిక్య వసూలు సాధించి రెండో చిత్రంగా నిలిచింది. ఇప్పుడు తెలుగు, తమిళ, హిందీ భాషలో ఈ నెల 24 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. బాలీవుడ్ మూవీ అయిన బాటిల్ రాధా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈ మూవీ దినకర్ శివలింగ దర్శకత్వం వహించగా, అబ్బరాసి, అనీషా, ఆరుముగవేల్ ముఖ్య పాత్రలు పోషించగా, ఈ మూవీ ఈ నెల 24 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. మరో తమిళ మూవీ కుటుంబస్థాన్. హాస్యం ప్రధానంగా మూవీ ప్రేమ్ రాజేశ్వరి కలిస్వామి దర్శకత్వంలో తెరకెక్కించగా, ఇందులో మణికరణ్, గురు సోమనందన్ ముఖ్య పాత్రలు పోషించగా, ఈ మూవీ ఈ నెల 24 నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మరో తమిళ మూవీ వలన్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కి సేయూన్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా, ఈ మూవీలో సుందర్ సి, ఎబ్బా పటేల్, సత్య హోమ్ ముఖ్య పాత్రలు పోషించగా, ఈ మూవీ ఈ నెల 24 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మరో తమిళ మూవీ మిస్టర్ హౌస్ కీపింగ్ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈ మూవీ అరుణ్ రవిచందర్ దర్శకత్వం వహించగా, ఈ మూవీలో హరి భాస్కర్, లోసియా మరినేసా, ఇల్లవరసు ముఖ్య పాత్రలు పోషించగా, ఈ మూవీ జనవరి 24 నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మరో తమిళ మూవీ నానవీర మాదిరి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ జనవరి 24 నుండి థియేటర్ లో అయితే రిలీజ్ కానుంది. మరో తమిళ మూవీ పూర్వీకం మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మంచి మెసేజ్ తో తెరకెక్కిన ఈ మూవీలో బోస్ వెంకట్, ఇలవాసు, శ్రీ రజని ముఖ్య పాత్రలు పోషించగా, ఈ మూవీ ఈ నెల 24 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. టాలీవుడ్ మూవీ EVOL థ్రిల్లర్ సస్పెన్స్ చిత్రం బ్యాచ్ సినిమా సమర్పణలో నక్షత్ర ఫిల్మ్ బ్యానర్ పై రామ్ యోగి ఎలగపూడి స్వయంగా నిర్మించగా మరియు దర్శకత్వం కూడా వహించారు. మూవీలో శివకుమార్, రామచంద్రరావు, సూర్య శ్రీనివాసరావు, జెన్నిఫర్, దివ్య శర్మ ప్రధాన పాత్రలు పోషించగా, ఈ మూవీ ఈ నెల 24 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. ఇక మలయాళ మూవీ డోమిని అండ్ ది లేడీస్ పర్స్ మూవీకి గౌతమ్ వాసుదేవ మేనన్ దర్శకత్వం వహించగా, మిస్టరీ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మలయాళ మూవీలో మమ్మూటి టైటిల్ రోల్ పోషించగా, గోకుల్ సురేష్, లేనా, సిద్దిక్, విజయ్ బాబు మరియు వివి వెంకటేష్ ముఖ్య పాత్రలు పోషించగా, మూవీ ఈ నెల 24 నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మరో మలయాళ మూవీ ఆల్ముడు కామిని మూవీ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లవ్ స్టోరీగా తెరకెక్కించగా, లూజు థామస్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా, ఇందులో అర్జున్ అశోక్, అన్నంగ నారాయణ్, జానీ ఆంటోనీ ముఖ్య పాత్రలు పోషించగా, ఈ మూవీ ఈ నెల 24 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది.
మరో మలయాళ మూవీ అమాం. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ అయితే ఈ నెల 24 నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ మూవీ ప్లేట్ రిస్క్. మోల్ గిబన్స్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కించిన ఈ మూవీలో మాల్క్ వార్బర్గ్, మిచెల్ డాకరీ, సూపర్ గ్రైస్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ ఈ నెల 24 నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే కన్నడ మూవీ రైడ్. మంచి థ్రిల్లర్ అడ్వెంచర్ తో తెరకెక్కిన ఈ మూవీ భానుతేజ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఈ మూవీలో ఆర్ వెంకటగౌడ్, దాన్వి, నిరంజన్ కుమార్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఈ నెల 24 నుండి థియేటర్లో రిలీజ్ కానుంది. అలాగే మరో కన్నడ మూవీ రుద్ర గరుడ పురాణం. మంచి యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ కెఎస్ నందీష్ దర్శకత్వం వహించగా ఈ మూవీలో ప్రభాకర్, ప్రియాంక కుమార్, అవినాష్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ ఈ నెల 24 నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మరో కన్నడ మూవీ రాయల్ మూవీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించగా వెనకరు తూగుదీప ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో ఛాయా సింగు, అచ్యుత్ కుమార్ రంగనాయకులు ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఈ నెల 24 నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ మూవీ ఆల్ రోటీ. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈ మూవీ జూలీ జెన్మిన్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా దిశంత్ గోలి, రూపాలి పాప, మల్హోత్రా ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఈ నెల 24 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. ఇవ్వండి ఈ వారం రిలీజ్ కాబోయే మూవీస్. ఈ మూవీస్ లో మీకు నచ్చిన మూవీస్ చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.